అందరూ నమస్కారం. ఎప్పుడన్నా ఫ్లోలో ఇలా పైకి అంటున్నప్పుడు లేదా నా న్యూస్ చూస్తున్నప్పుడు ఛానల్స్లో ఏదైనా ఒక రీలో లేదన్నప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఏదైనా రీల్ లైక్ ఆవేలో తప్ప నేను మ్యాక్సిమం నాకు సంబంధించినవి న్యూస్ సంబంధించినవి తప్ప ఇంకా ఏమి చూడను. ఈరోజు ఒక న్యూస్ చూడగానే అరే పాప చిన్నపిల్లలా ఉంది, పెళ్ళి అవ్వటం ఏంటి, ప్రెగ్నెంట్గా ఉండటం ఏంటి, ఆమెను చంపడం ఏంటి, ఆ భర్త మళ్ళీ లవ్ మ్యారేజ్ ఏంటి అని చెప్పేసి చూశాను. ఇక మేజర్ అప్డేట్ అని ఉంటే క్రాస్ వచ్చేసి వీడియో ఇద్దామని చెప్పేసి ఉదయం నుంచి వెయిట్ చేస్తున్నాం. ఇదిగో ఇప్పుడు వచ్చింది. మీలో చాలామంది దగ్గర కామెంట్లు పెడుతూ ఉంటారు, వాళ్ళు ఎవరో కానీ పిల్లలు ఇలా చేస్తున్నారంటూ అదే కరెక్ట్ అంటూ ఆ వీడియోలు పెట్టి వ్యూస్ కోసం పిచ్చి పిచ్చి వీడియోలు పెడుతున్నారంట. అవన్నీ అసలు నాకెందుకు చెప్తారండి, రిపోర్ట్ కొట్టండి అని చెప్పారు. ఇదిగో ఇప్పుడు ఈ అమ్మాయి చూస్తే పాప నాకు అనిపించింది, కొంతమంది రీల్స్ ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో షార్ట్స్ కానీ లేదా వీడియోలు ఏం చేస్తున్నారంటే కొంతమంది, అందరుగా కొంతమంది లేనిదని ఉన్నట్టుగా క్రియేట్ చేస్తున్నారు, సరదాగా ఫన్నీగా. అలా ఈ అమ్మాయి గత కొద్ది రోజుల క్రితం ఈమె భర్త పేరు హరిబాబు, అతను స్థానికుడు ఆసుపత్రిలో పనిచేస్తాడు. ఈ అమ్మాయి చిన్నపిల్లే, రీసెంట్గానే 18 సంవత్సరాలు వచ్చి రీసెంట్గా పెళ్లి కూడా చేశారు. వాస్తవానికి ఆ అమ్మాయిని ఆ అబ్బాయి హరిబాబు ఇష్టపడ్డాడు. ఇష్టపడిన తర్వాత హరిబాబు వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోవాలా, బట్ ఈ అమ్మాయి సైడ్ వాళ్ళు కూడా ఒప్పుకోలేదు. బట్ ఇంకా ఆ తర్వాత ఎలానో ఒప్పించున్నారు, అమ్మాయి సైడ్ వాళ్ళు ఓకే అన్నారు, పెళ్లి జరిగింది. ఆ అమ్మాయి అప్పుడు మైనరు, మేజర్ అయిన తర్వాత అంటే 10 సంవత్సరాలు నిండిన తర్వాత పెళ్లి చేశారు. ఇక ఆ తర్వాత యూట్యూబ్ ఛానల్, ఇక ఆ తర్వాత అన్ని మానుగా వెళ్తున్నాయి. ఇక మధ్య మధ్యలో ఫన్నీగా ఏమో పెట్టినట్టు జస్ట్ స్క్రోల్ చేసి చూసా. ఈ అప్డేట్ వచ్చిన తర్వాత క్రాస్ చెక్ చేస్తే బాగా తప్పు చేసింది పిల్ల అనిపించింది. ఫన్నీగానే సరదాగా చేసి ఉండవచ్చు, అది చూసేవాళ్ళు ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు అంటారు కదా, ఎందుకురా వ్యూస్ కోసం పిచ్చి పిచ్చి వీడియోలు అదేందని అంటారు కదా. దాని దగ్గర ఇద్దరి మధ్య గొడవేది. ఇందుకు ఈ విషయం ఏంటి, ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, డైలీ సరదాగా రీల్స్ తర్వాత వ్లాగ్స్ సంథింగ్ అవన్నీ అమ్మాయి పెడుతుంది. ఈ హరిబాబుకి వేరే ఒక అమ్మాయితో రిలేషన్ ఉంటే, అక్రమ సంబంధం ఉంటే దానికి పెద్దలు సెటిల్మెంట్ చేస్తానట్టుగా క్రియేటెడ్. అది సరదాగా అందామా సీరియస్గా నాకు తెలియదు. అది వీలైతే ఒక ఫేక్ వీడియోనే నిజం వీడియో అంటే పెట్టారు. అది చూసిన తర్వాత ఇతనికి సంబంధించి చాలామంది రకరకాల మాట్లాడుతూ ఉంటే ముందు ఆ వీడియో తీసే అండ్ ఇక మీద 20 వీడియోలు పెట్టవద్దు, అసలు వీడియోలు నువ్వు తగ్గించేస్తానంటే సంథింగ్ అతను ఏదో అంటే ఇద్దరి మధ్య గొడవ అయినాడు. ఇక ఇలా ప్రెగ్నెంట్ అవ్వటం, ఆసుపత్రికి స్కానింగ్లని అవన్నీ అన్నవటం. ఇక ఆ తర్వాత వచ్చి లాస్ట్గా అన్నప్పుడు నేను క్రాస్ చెక్ చేసినప్పుడు ఆ అమ్మాయి హెల్త్ బాగాలేదు, జ్వరంగా ఉంది, బ్లడ్ టెస్ట్లు అవన్నీ అయినాయి, రిపోర్ట్స్ అన్నీ వచ్చాక నేను మరలా చేస్తాను లేదా సంథింగ్ ఏదో చెప్పి నాకు తెలిసి ఇంకా అదే లాస్ట్ అనుకుంటా. ఇక నిన్న ఏకంగా రక్తం మొదలో పడి ఉంది ఇంట్లో. ఈ పిల్లడు హరిబాబు లేడు, ఏమైందని చూస్తే చనిపోయింది, ప్రెగ్నెంట్గా ఉంది, ఘోరంగా పుట్టి చంపేశాడు. ఎవరంటే ఆమె భర్త హరిబాబు. ఎక్కడంటే లేడు, పరారీలో ఉన్నాడు. వీళ్ళది తెలంగాణలో కోరుట్ల దగ్గర మాదాపూర్ గ్రామం. పసిపిల్ల అమ్మాయి, పసిపిల్లకి ప్రేమ, 18 సంవత్సరాలు నిండగానే పెళ్లి చేశారు, ప్రెగ్నెంట్. ఈలోపు సోషల్ మీడియాలో రీల్స్ షార్ట్స్ వీడియోలు. ఆ మూమెంట్లో అతనికి నచ్చలా, చెప్పాడు. అది కాస్త మరి ఇద్దరి మధ్య మాట పెరిగింది కదండి. పెరిగినప్పుడు ప్రేమించిన అమ్మాయి కాబట్టి, ఆయన నువ్వు చెప్పిన వినట్లేదు కాబట్టి సరే అని నువ్వు దూరంగా పో, అక్కడే ఉంటే గొడవ అయింది కదా. ఫోన్లో కూడా అరుచుకుంటా ఉంటారు, అది ఎదురుకుంటే సింపుల్గా మళ్ళీ తెలిపోయింది. అది వీడియోకి మెయిన్ ఇంటెన్షన్, దయచేసి నాకు రీసెంట్ ఎపిసోడ్ చూసాక అర్థమైంది, ప్రేమ పెళ్ళిళ్ళు వద్దు. ఐ లవ్ మ్యారేజ్ అని చెప్పే నేను ఈరోజు ఈ మాట అంటున్నాను, ప్రేమ పెళ్ళిళ్ళు వద్దు. ఒకవేళ ప్రేమ పెళ్ళి చేసుకోవాల్సి వస్తే ఎప్పుడు చేసుకుంటారు, ఇద్దరు వెల్ సెటిల్డ్, మెచ్యూరిటీ ఉంది అండ్ అంటారు ఫైనాన్షియల్గా వచ్చేసేటువంటి ఇబ్బంది లేదు, అప్పుడు చేసుకోండి. అది కూడా పెద్దలను ఒప్పించకుండా చేతిలో సరైనటువంటి స్టెబిలిటీ అనేది లేకుండా ఇష్టపడ్డాం కదా అని చెప్పేసి ఆ వ్యామోహమో ఆ వయసు తొందరపడి చేసుకుంటే అన్యాయంగా బలైపోతాడు. చిన్న వాడి దగ్గర కొట్టాలి, చిన్న దగ్గర కొట్టుకోవడాలు, చంపుకోవటాలు. పాపం అసలు ఆ అమ్మాయి చాలా అమాయకురాల్లా ఉంది అంటే ప్రెగ్నెంట్గా కూడా ఉందట. మరి అతను ప్రేమించి పెళ్లి చేసుకుని కూడా ఎంత క్షణికావేశమైనా అంత ఘోరంగా అసలు ఎలా చంపాడు నాకు అర్థం కావట్లేదు. ఇంకెంత మీద చెప్పలేకపోతున్నాను. అసలు ఆ అమ్మాయి చూసి నాకు అయ్యో పాపం అనిపించింది. ప్రేమించి పెళ్లి చేసుకొని ఇలా చంపడం ఏంట్రా నాయన. అండ్ పెళ్లి చేసుకోవడానికి ముందు వాళ్ళు చేస్తున్న పని మీకు నచ్చినప్పుడు, పెళ్ళైన తర్వాత నువ్వు చేస్తున్న నాకు నచ్చలేదు అది ఆపే అన్నప్పుడు సడన్గా ఆపలేరు కదా, టైం పట్టింది కదా. ఈ అమ్మాయిని ఆ యూట్యూబ్లో వీడియోలు రీల్స్ కూడా పెట్టద్దని కూడా అన్నాడట. పోలీసుల విచారణ ప్రాథమికంగా తెలుస్తుంది.
నిజాలేంటి ఇంకా తెలియాల్సి ఉంది. నేనైతే మరలా చెప్తున్నా, మీరు సోషల్ మీడియా లైఫ్ అనగా అలవాటు చేసుకుని కనుక ఉన్నట్టయితే మిమ్మల్ని కోరి వచ్చే మనిషి ఎవరైనా కానీ ఒకటికి 100 క్రాస్ చెక్ చేసుకున్నాక అడుగు ముందుకు వేయండి. నన్ను అడిగితే పెద్దలు కుదిర్చిన పెళ్ళే అద్భుతం.